ఈరోజు ఈ దేశ మొదటి మహిళా ప్రధానిగా పనిచేసి పేదల జీవితాల్లో వెలుగును నింపినటువంటి ఉక్కు మహిళ, ఉక్కు సంకల్పంతో నాడు నేడు ఆమె పేరుతో ఈ రాష్ట్రంలో మరి మన పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మా సహచర పెద్దలందరికీ, మంత్రులకు, మా మహిళా సోదరిమణులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పంచాయతీ రాజ్ శాఖలోని రూరల్ డెవలప్మెంట్లో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక లక్షల మంది మహిళలను మహిళా సంఘాలలో చేర్పించి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేయడం జరుగుతూ ఉంది. ఇందిరమ్మ కూడా బతికినంత కాలం మహిళల కోసం, పేదరిక నిర్మూలన కోసం, అభ్యున్నతి కోసం మరి ఈ దేశం ముక్కలైనా పర్వాలేదు, ముక్కలు కాకుండా నా దేహం ముక్కలైనా పర్వాలేదు కానీ ఈ దేశం ఐక్యంగా ఉండాలి, అభివృద్ధి పదంలో ఉండాలి అని ఆమె పోరాడింది. ఆ యొక్క ఉక్కు మహిళ సంకల్పం ప్రతి మహిళలో ఉండాలని ఈరోజు ఇందిర మహిళా శక్తి సంఘాలను 1 కోటి మందిని మహిళా సంఘాలలో చేర్పియాలి, కోటీశ్వర్లను చేయాలి, 1 కోటి మందికి మహిళలకు చీరలు పంపిణీ చేయాలనేటువంటి లక్ష్యంతో గొప్ప సంకల్పంతో ఈరోజు రేవంత్ అన్న గారు మరి ఇందిరమ్మ ప్రభుత్వం, మా ప్రభుత్వం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి డిసెంబర్ 9 వరకు ఒక దశ, మళ్ళీ మార్చి 1 నుంచి మార్చి 8 మహిళా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మరొక దఫాగా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.